పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, తమ గత పర్యటనకు ఇప్పటికీ ఎంతో పురోగతి కనిపిస్తోందని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. గడిచిన 3 నెలల్లో ప్రాజెక్టు పనుల్లో మంచి ప్రగతి ఉందని ప్రశంసించారు. 2026 జూన్ వరకు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయలేమని అప్పట్లో బావర్ కంపెనీ ప్రతినిధులు చెప్పినప్పటికీ ఇప్పుడు ఫిబ్రవరి నాటికే పూర్తి కాబోతోందని విదేశీ నిపుణులు హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కో అన్నారు. పోలవరంలో 3 రోజుల సమీక్షల తర్వాత గురువారం రాజమహేంద్రవరంలో ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో వారు అధికారులతో సమావేశం నిర్వహించారు. 3 రోజుల సమావేశం వివరాలను మరోసారి పునశ్చరణ చేసి మౌఖికంగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. గత పర్యటన సందర్భంగా చేసిన సూచనలన్నీ దాదాపు పాటించారని వారు పేర్కొన్నారు. ప్రధాన డ్యాంలో వాడుతున్న ఇసుక, రాయి, క్లే తదితర మెటీరియల్ నాణ్యత బాగుందన్నారు. ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతులకు ఆమోదం ఉండగా గ్యాప్ 2 ప్రధాన డ్యాంకు సంబంధించి ఇసుక రీచ్లో 23 అడుగుల వరకు ఆకృతులకు ఇప్పటికే ఆమోదం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యేసరికి జూన్ వరకు సమయం పడుతుంది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం బంకమన్న రీచ్లో ఆకృతులకు సంబంధించిన అంశాలపై గడిచిన 3 రోజులు చర్చలు జరిపారు. ఈ ఆకృతులకు సంబంధించి సూత్రప్రాయంగా మౌఖికంగా విదేశీ నిపుణులు ఆమోదం తెలిపారు. వీటిపై లిఖితపూర్వకంగా అభిప్రాయాలు వారం రోజుల్లో తెలియజేస్తామన్నారు. నాణ్యత నియంత్రణ, నాణ్యత మదింపు పరీక్షలు బాగా చేస్తున్నారని కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్కు పూర్తి చేయాలనేది గత పర్యటన లక్ష్యమని, తాజాగా దాన్ని 2027 జూన్కు మార్చారని, అప్పట్లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసే సామర్థ్యం ఉందన్నారు.